మిల్ మేకర్తో ఇంత టేస్టీ వడలు వస్తాయంటే నమ్మగలవా? సూపర్గా ఉన్నాయి. అసలు ఇవి మటన్ కైమా లాగా ఉన్నాయి. మంచి మసాలా వాసనతో టేస్ట్ మటుకు మటన్ కైమా తిన్నట్టుగా ఉన్నాయి. అంత బాగున్నాయి. చేసే విధానం చాలా సింపుల్గా, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినచ్చు. దీనికి కావాల్సినవి మిల్ మేకర్స్, ఆనియన్, చిల్లీ, మసాలాలు, మైదా పిండి లేదా బియ్యం పిండి. నేను మటుకు బియ్యం పిండి తీసుకున్నాను. కొద్దిగా 2 స్పూన్ల రవ్వ. ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ సూపర్గా ఉంటాయి. మిల్ మేకర్స్ బాగా కాగుతున్న నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత నీటిని పూర్తిగా వడబోయాలి. మిల్ మేకర్ను చేత్తో గట్టిగా పిసికి పూర్తిగా నీటిని తీసివేయాలి. ఈ మిల్ మేకర్ని మిక్సర్లో వేసి బరకగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దానిలో ఆనియన్, పచ్చిమిర్చి, రవ్వ, మసాలాలు అంటే కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత క్యాబేజీ, కొత్తిమీర, బియ్యం పిండి, ఉప్పు, పసుపు వేసి మరొకసారి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మెత్తటి పేస్ట్ను చిన్న చిన్న ఉండలుగా చేసి బాగా కాగుతున్న నూనెలో వేసి 3 నుండి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తీసి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.